హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్ బ్రెయిన్ టెక్నాలజీ. గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఈ యాప్ యూజ్ చేసి మనం మన నార్మల్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో నార్మల్ ఫొటోస్ని మనం హెచ్డీలో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనం చిన్నప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, లైక్ అంటే మనం మొబైల్లో లేకుండా ఆల్రెడీ ప్రింట్ చేసిన ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ని కూడా మనం అయితే మన మొబైల్లో క్యాప్చర్ చేసి సో దాన్ని కూడా మనం హెచ్డీలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మన నార్మల్ ఫొటోస్ ఉంటాయి, నార్మల్ ఫొటోస్ని కూడా మనం ఆయిల్ ప్రింట్ ఫొటోస్ లాగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఈ యాప్ యూజ్ చేసి అయితే మనకి చిన్న చిన్న జిఫ్ వీడియోస్ కూడా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన చిన్న చిన్న ఎఫెక్టివ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ని కూడా మనం ఈ యాప్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఎడిటింగ్ చేస్తారనుకోండి, సో మీ దగ్గర హెచ్డీ ఫొటోస్ కానీ యావరేజ్ ఫొటోస్ ఉంటాయి కదా, సో మిడ్ రేంజ్ ఫొటోస్, సో ఆ ఫొటోస్ని కూడా మీరు అయితే హెచ్డీలకు కానీ హెచ్డీ ప్లస్లో కూడా మీరు అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫోటో క్లారిటీ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్రెడీ కూడా నేను యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. నార్మల్గా ఉండే ఫొటోస్ని కూడా నేను హెచ్డీలో కన్వర్ట్ చేసి అయితే వీడియోస్ చేస్తున్నాను. సో వీడియో అవుట్పుట్ కూడా మనకి ఎక్సలెంట్గా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫోటో క్లారిటీ ఏదైతే ఉంటుందో, ఫోటో క్లారిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎడిట్ చేసిన తర్వాత కూడా కొద్దిగా క్లారిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ యాప్ యూజ్ చేసి మనం ఫోటో క్లారిటీ అనేది మనం నెక్స్ట్ లెవెల్కి ఇంప్రూవ్మెంట్ చేసామనుకోండి. సో దాని తర్వాత మనం వీడియోస్ ఎడిటింగ్ చేస్తే, సో ఎడిటింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది కూడా మనకి ఎక్సలెంట్గానే వస్తుంది. సో నేను యూజ్ చేస్తున్నాను, అప్లికేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎస్, ఓవరాల్గా ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే రెమినీ యాప్ అనమాట. సో ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. సో ఈ యాప్ యూజ్ చేస్తే అయితే మనం ఎక్సలెంట్గా అయితే ఫొటోస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో దాని ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ అయితే తెలుసుకుందాం అనమాట. ఎస్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు ఇక్కడ లైక్ బటన్ అనేది కనిపిస్తుంది. సో లైక్ బటన్ అనేది క్లిక్ చేయండి. సో అంతేకాకుండా మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్కి వస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఏంటి అంటే నేను నెక్స్ట్ టైం ఇంకా వీడియోస్ పెడుతుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. మనకి ప్లే స్టోర్లో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనే విధంగా వస్తుంది. సో మనం ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి వీడియో ఎన్హాన్సర్ అంటే మన వీడియోని కూడా మనం ఈ విధంగా అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, వీడియో క్లారిటీ అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మోర్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో ప్రతి ఒక్క ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకొని మీ ఫోటో క్లారిటీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో మనకి ఎన్హాన్స్ ఉంది, పెయింట్ ఉంది, స్కెచ్ ఉంది, కలరైజ్ ఉంది, బ్లింక్ ఉంది, డ్రామీ ఉంది. సో ఈ విధంగా ఫోటో క్లారిటీ అని డిఫరెంట్ ఎఫెక్ట్లో అయితే మనం ఫొటోస్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఎన్హాన్స్ ఆప్షన్ ఉంది కదా, సో ఎన్హాన్స్ మీద క్లిక్ చేసి నేను నార్మల్ ఒక ఫోటోని అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ ఫోటో వచ్చేసి నార్మల్గా ఆల్రెడీ ఓల్డ్ ఫోటో అనమాట. సో ఈ ఓల్డ్ ఫోటోని ఫోన్లో తీసినాము. సో ఫోన్లో తీసిన తర్వాత సో దీనికి నేను ఇప్పుడు క్లారిటీని ఇంప్రూవ్మెంట్ చేసి చూపిస్తున్నాను. మనకు ఒక యాడ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా రైట్ క్లిక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వీడియో ప్రాసెస్ అయ్యే టైంలో మనకు ఒక యాడ్ వస్తుంది. సో యాడ్ క్లోజ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది ఓల్డ్ ఫోటో. ఒకసారి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. సో దీని క్లారిటీ చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది అనేది. సో మీరే గమనించవచ్చు లైవ్లో మనకి ఏ విధంగా ఉంది అనేది. సో ఇది ఓల్డ్ ఫోటో అనమాట. సో క్లారిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తే అసలు మనకి ఇప్పుడు క్యామ్లో తీసినంత క్లారిటీ వచ్చింది అనమాట. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ దీని తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోటో డౌన్లోడ్ అవుతుంది. మనకు ఇంకొక యాడ్ వస్తుంది. సో యాడ్ అయిపోయిన వెంబడే మన ఫోటో అనేది మన మొబైల్లో సేవ్ అయిపోతుంది అనమాట. యాప్ క్లోజ్ చేసిన వెంబడి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఫోటో అనేది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ మీద క్లిక్ చేస్తే నా ప్రొఫైల్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రీ 18 అని ఉంది. అంటే మనకి డైలీ 20 టైమ్స్ వస్తుంది అనమాట. సో డైలీ మనం 20 టైమ్స్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో 20 టైమ్స్ కంటే మీరు ఎక్కువ టైమ్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు అందులో పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పర్చేజ్ అవసరం లేదు, మీరు డైలీ 20 టైమ్స్ యూజ్ చేసుకుంటే మాక్సిమం అయితే మనకి సరిపోతుంది పర్చేజ్ ఆప్షన్ లేకుండానే. సో హిస్టరీలో చూసుకుంటే ఆల్రెడీ చాలా ఫొటోస్ అయితే ఇంతకుముందు అయితే ఎడిట్ చేశాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు అయితే గమనించవచ్చు ఆల్రెడీ నార్మల్ ఫొటోస్ని అయితే నేను ఈ విధంగా ఎడిట్ చేశాను అనేది. సో ఒక ఆయిల్ ఫోటోని అయితే నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ గమనించవచ్చు ఇది అనేది నార్మల్ ఫోటో అనమాట. సో ఈ నార్మల్ ఫోటో నేను ఆయిల్ ఫోటోలాగా అయితే కన్వర్ట్ చేశాను అనమాట. సో చూడండి మీకు లుక్ ఏ విధంగా అనిపిస్తుంది అనేది. సో నార్మల్ ఫోటో, ఇది వచ్చేసి ఆయిల్ ఫోటో అనమాట. సో ఈ విధంగా మనమైతే మన ప్రొఫైల్లోనే ఉంటుంది. మనం వేరే మొబైల్ చేంజ్ చేసినా మనకైతే అక్కడ ఈ ప్రొఫైల్లో ఉండే ఫొటోస్ అనేవి మనకు వచ్చేస్తాయి అనమాట. సో అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎడిట్ చేసిన ఫోటో అనమాట. సో ఇంకొక ఫోటో చూసుకుంటే మనకి ఈ విధంగా ఆయిల్ ఫోటో అనమాట. ఈ ఫోటో కూడా వచ్చేసి సో ఫోటో క్లారిటీ మాత్రం మీరైతే గమనించవచ్చు. కొన్ని ఫొటోస్ అయితే మనకి ఆయిల్ ఫోటోకి అయితే సెట్ అవ్వవు. సో ఇక్కడ చూడండి ఇంకొక ఫోటో వచ్చేసి నేను రెట్రోలో చేశాను అనమాట. సో అంటే మనకి రెట్రో ఆప్షన్ ఉందన్నమాట. అంటే అది కూడా ఫోటో క్లారిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఫోటో క్లారిటీ ఎంత డిమ్ ఉంది ఫోటో అనేది ఒరిజినల్ ఫోటో. సో క్లారిటీని మనం పెంచిన తర్వాత మనకి ఎలా చేంజ్ అయింది అనేది మీరు లైవ్లో చూడొచ్చు. సో ఈ విధంగా మన ఫొటోస్ అనేది ఎక్సలెంట్ అయితే మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటో క్లారిటీని అయితే మనం చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకొక ఫోటో కూడా ఉంది, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది కూడా మొబైల్లోనే తీసిన ఫోటో. సో ఓల్డ్ ఫోటోని మొబైల్లో క్యాప్చర్ చేసిన ఫోటో. సో మీరైతే గమనించవచ్చు ఫేస్ ఏ విధంగా ఎంత స్మూత్గా వచ్చింది అనేది. సో మీరైతే ఈ విధంగా గమనించవచ్చు ఫేస్
స్మూత్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా మన ఫోటో క్లారిటీని అయితే మనం ఎక్సలెంట్ అయితే మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి పోర్ట్రేట్ ఉంది, ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు యూజ్ చేయండి, మీకే తెలుస్తుంది అనమాట. సో ఒక్కొక్క ఆప్షన్ ఏ విధంగా మీకు యూజ్ అవుతుంది అనేది. సో గైస్ ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మన ఛానల్లో పొందాలనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంకా లేటెస్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ సంతోష్ చారి సైనింగ్ ఆఫ్. జై హింద్. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ.